హలో అండి అందరికీ. టుడే నేను ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా గుత్తి వంకాయ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. దీనికోసం మనం తాజా వంకాయలను అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. 3-4 మీడియం సైజ్ ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ఇక్కడ చూపించిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం చిన్న మిక్సీ జార్లో గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఇక్కడ ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఈ మసాలాని. తర్వాత అదే మిక్సీ జార్లో మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, మన టేస్ట్కి సరిపడినంత కారం, సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలండి. మనం మళ్ళీ కర్రీలో వేయము. సో ఇక్కడే మనకి టేస్ట్కి కావాల్సినంత సాల్ట్, కారం అనేది చూసుకొని వేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూపించినట్టు వంకాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ వంకాయలను ఎందుకు తీసుకున్నానంటే ఆంధ్రాలో ఈ వంకాయలు ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇవే మార్కెట్స్లో బాగా అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో వైట్ వంకాయలు ఇంకా బ్లాక్వి కూడా దొరుకుతాయి కదా. సో ఈ మధ్య నేను చూసింది ఏంటంటే ఈ వంకాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. నేను చూశాను. వీటితో ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం మసాలా కూడా రెడీ చేసి పెట్టాం కదా, అది కూడా ఇలా ఒక స్పూన్తో ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. దీన్ని స్పూన్ యూస్ చేసి ఇలా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం కారం వేసాం కదా, చేతులు మండుతాయి. సో స్పూన్ యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మిశ్రమాన్ని అయితే ఇలా ఇక్కడ చూపించినట్టు స్పూన్ యూస్ చేసి వంకాయల్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా వంకాయలను అయితే నేను రెడీ చేసి పెట్టేశాను. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దానిపైన ప్యాన్ పెట్టి మనకి కావాల్సినంత ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ కంటే కొంచెం 2-3 స్పూన్స్ ఎక్కువనే పడుతుందండి ఇందులో ఈ కర్రీకి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత చాలా నెమ్మదిగా ఈ వంకాయలన్నింటినీ ఈ ప్యాన్లో అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, సో జాగ్రత్తగా వేసుకోండి, మీద తుల్లిపడే ఛాన్స్ ఉంది. తర్వాత మిగిలిన ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. మనం ఎవ్రీ 2-3 మినిట్స్కి దీన్ని కలుపుతూ ఆ వంకాయలు తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో వంకాయలు బాగా మగ్గాలి. నేను చెప్పినట్టు ఒక 10 మినిట్స్ అయితే దీన్ని మగ్గించండి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 10-15 మినిట్స్ మనకి వాటర్ అంతా పోయేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది అన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇదిగో చూసారా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వంకాయలు కూడా చాలా బాగా మగ్గిపోయినాయి. అసలు ఉడకదు అనే ఛాన్సే లేదు, బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. తర్వాత దీనిపైన కరివేపాకు
కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.